మందు గురువులు, నిషామిత్రులు, మద్యపాన మహాపండితులు అయిన శ్రీ శ్రీ పానకాలు గారికి ఇవే నా సారాభివందనం. నా ప్రియ శిష్యుడు అప్పారావుకి ఇవే నా బ్రాండ్ దీవెనలు. రే కొరకొంక, ఇటా ఇటా. నీకు తెలియదేటుంది గురువు గారు, మందెప్పుడు ఒకటే దారి, ప్రభుత్వ సరాయి దుకాణానికి జై. అందుకేరా నీకు నాకు విస్కీకి సారా దుకాణానికి కూడా తేడా ఉంది. ఈ తేడా ఎంతకాలం లేండి, నేను ఇస్కీకి ఎదగొచ్చు, మీరు సారాకి జారచ్చు. అరే నేను ఎదగనుకున్నావా? నువ్వు సచ్చిన నేను సారా దిగజారండ్రా. అంటే ఏంటంటే అక్కడికి ఇస్కీ తాగేవాళ్ళు ఈరుళ్ళును, సారా తాగేవాళ్ళు సన్నాసులు ఏంటంటే ఎప్పటికీ ఒప్పుకోనండి. అయితే ఇద్దరు గొప్పలను అవ్వాలి, లేకపోతే ఇద్దరు సన్నాసులు అవ్వాలి. ఎప్పటికీ కాదురా, నేనే గొప్పని ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటానండి, అటు నుంచి తిరిగి వచ్చినప్పుడు మాత్రం సత్య ఒప్పుకోనండి. సరే చూద్దాం చూద్దాం, చూసుకుందాం లేండి. ఈ సంగతి మనకు కొత్త. ఏమిటి నాన్న ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదమ్మా, మందు వేషాలు. పీకల దాకా తాగి అవడమే కాకుండా ఇలా పాకడాలు దేకడాలు ఏమిటి అసహ్యంగా? లేపైకి నేను లేవను, లేస్తే ఓడిపోతాను. సారా గుడి దగ్గర ఒక ఎదవ ఏమన్నాడంటే, ఒరే పానగాలు ఇంకా తాకరా పడిపోతావు అన్నాడు. ఒరే ఎదవా ఈ పానగాల గాడితో పెట్టుకోకరా అని ఇంకా తాగేసి పాకుంటా వచ్చాను. ఆ ఎదవ తెలియదు, నడిస్తే పడిపోతాను కానీ పాకితే ఎలా పడతానా? నాన్న రోజు ఇలా తాగి రావడానికి నీకు సిగ్గేయడం లేదు? చచ్చా అనమ్మా అను, నేను తాగేది నీ సంపాదనే కదా, నీకు అనే హక్కు ఉంది, నాకు పడే కర్మ ఉంది. అసలు మీ అమ్మే బతుకుంటే నా బ్రతికిలా ఉండేదా? 3 బీర్లు 6 విస్కీలా ఉండేది. అది చచ్చిపోతూ రే అదవా నేను లేనిదే నువ్వు బతకలేవు కాబట్టి ఈ సీసా తోడించుకోరా అని ఇచ్చింది. అందుకే మందే నీ మాత్రమ్మా, మందే నీ మాత్ర. ఎందుకు నన్ను అబద్ధం చెప్తావు? నీ తాగుడు గురించేగా అమ్మ చచ్చిపోయింది. నాన్న, ప్రతి తండ్రికి పిల్లల మీద నెలలో 30 రోజులు ప్రేమ ఉంటుంది. కానీ నా తండ్రికి మాత్రం ఫస్ట్ తారీఖున మాత్రమే ప్రేమ ఉంటుంది. ఎందుకో చెప్పనా? ఫస్ట్ తారీఖున నా జీతం వస్తుంది కాబట్టి. ప్రతి ఇంట్లో పిల్లలు తమ తండ్రి ఏదో తెస్తాడని ఎదురు చూస్తుంటారు. కానీ నా ఇంట్లో నా తండ్రి మాత్రం నా జీతంలో వాటా కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ దేశంలో తండ్రులందరికీ నువ్వు ఆదర్శం నాన్న, ఆదర్శం. ఏమండి చీపురండి. అవును, డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనా? ఏమండి తమాషాగా ఉందా? డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదంటే మళ్ళీ వస్తారే? ఏమండి నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పండి. ఇక మీకు నాకు కన్ఫ్యూజన్ వద్దు. జయరాంపురంలో జోగారా వీధిలో ఇంటి నెంబర్ 10.